ओंकारबीजरूपाय सर्वेशाय जगत्पते प्रथमाय नमस्तुभ्यं सत्यसाई गणाधिपा। ओम साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वा प्रचोदयात्। ओम शांति शांति शांति। हरिः ओम। श्री गुरुभ्यो नमः। हरिः ओम। जय गुरुदेव। ओम श्री साईराम। అనంత ప్రేమ స్వరూపులారా, మానవుడు జీవిస్తున్నటువంటి జీవన విధానం ప్రమాదకరంగా ఉన్నప్పుడు ప్రత్యామ్నాయం కోసం తప్పనిసరిగా అన్వేషణ చేస్తాడు. ప్రకృతికి దూరమై సామూహిక సంఘజీవనానికి అలవాటు పడ్డ తర్వాత వివాహ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థలు ఆవిర్భవించిన తర్వాత మనుషుల మధ్య మోహబంధాలు పెరుగుతూ వచ్చాయి. మోహబంధాల వలన ఒకరికి మరొకరు అసౌకర్యంగా మారతారు. ఒకరి ఉనికి మరొకరికి ఇబ్బందికరంగా ఉంటుంది. ఒకరు లేకుండా మరొకరు జీవించలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఒకరి జీవితం మరొకరికి భారంగా తయారవుతుంది. బంధాలు బలోపేతమవుతాయి. స్వేచ్ఛ సంపూర్ణంగా హరించుకుపోతుంది. ఇటువంటి పరిస్థితులను ఊహించినటువంటి కొందరు సున్నితమైనటువంటి మనస్కులు దశాబ్దాల తరబడి సంపూర్ణ మౌనంలో ఉండి ఆత్మస్థితికి చేరి అంతర్వాణి నుండి మహోన్నత కళాత్మక జీవన విధానాన్ని బహిర్గతంగా ఉంచడం జరిగింది. ఆధ్యాత్మికత అంటే ఆత్మస్థితికి చేరటం, ఆత్మ దృష్టి నుండి ప్రపంచాన్ని చూడటం. అయితే ఆత్మస్థితికి చేరటానికి అవరోధం ఏమిటి? మన అంతరంగమే. అంతరంగంలో జన్మ జన్మల సంస్కారాలు బలీయంగా ఉండి అవి మార్పుకు అవరోధమవుతాయి. భౌతిక ప్రపంచమంతా రూపనామాలతో, ఆకారాలతో, వస్తువులతో, మార్పులు చేర్పులతో, సంఘటనలతో, సన్నివేశాలతో నింపబడి ఉంటుంది. మనిషి బాహ్యముఖ ప్రయాణం వైపుకు ఆకర్షింపబడినంతకాలం తనను గురించి తాను తెలుసుకోలేడు. తన సహజ స్థితిని అనుభవించలేడు. తానెవరో ప్రయోగపూర్వకంగా నిరూపించుకోలేడు. ఆధ్యాత్మికత అంటే ఏమిటంటే నేను భగవంతుడను అనే అంశం అనుభవంలోకి రావటమే. నేను భగవంతుడను అనేటటువంటి విషయం అనుభవంలోకి వచ్చిందంటే సర్వం బ్రహ్మమయంగా గోచరిస్తుంది. అటువంటి ఆత్మస్థితికి చేరటానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి, పూర్వజన్మ సుకృతం వల్ల, ఉత్తమ సంస్కారాల ద్వారా, వైరాగ్య భావన ద్వారా, పరిపూర్ణమైనటువంటి జ్ఞానం ద్వారా ఎవరైతే జీవితాన్ని ప్రారంభిస్తారో వారు అంతరంగాన్ని సమూలంగా శుద్ధిగా ఉంచుకుని ఆత్మస్థితికి చేరి ఆధ్యాత్మికతను ప్రయోగపూర్వకంగా అనుభవించగలుగుతారు.
ఇది కోట్లాది మందిలో కొద్ది మందికి మాత్రమే సాధ్యమవుతుంది. అందున నవీన కాలమాన పరిస్థితులలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం తారాస్థాయికి చేరినటువంటి ప్రస్తుత పరిస్థితులలో ఉత్తమ సంస్కారాలతో జీవితాన్ని ప్రారంభించడం అనేది సాధ్యం కానే కాదు. ఒకవేళ ఉత్తమ సంస్కారాలతో జీవితాన్ని ప్రారంభించినప్పటికీ జీవిత కాలంలో పరిసరాల ప్రభావంతో మనుగడ కోసం జరిగేటటువంటి పోరాటంలో వ్యక్తిగత అవసరాల కోసం, కుటుంబ అవసరాల కోసం, భావితరాల కోసం తప్పనిసరిగా మనిషి ధనం కోసం పరితపించవలసిందే. ధర్మాన్ని కాలరాచే పరిస్థితి ఏర్పడుతుంది. అటువంటి స్థితిలో ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందటం అనేది సాధ్యం కాదు కదా. పుట్టుక ఉత్తమ సంస్కారాలతో ప్రారంభమైనప్పటికీ ప్రారబ్ధ కర్మల ప్రభావం వలన ఆ సంచిత కర్మలు కూడా కలుషితమయ్యే అవకాశం ఉంటుంది. కొంతమంది ఉత్తమ సంస్కారాలతో జీవితాన్ని ప్రారంభించినప్పటికీ పరిసరాల ప్రభావం వలన నైతిక విలువలను కోల్పోయి ధర్మాన్ని కాలరాచి శీల సంపద హరించుకుపోయి మనుషులు కలుషిత వాతావరణంలో జీవించటం వలన బలహీనపడే అవకాశం ఉంటుంది. సంచితం ఉత్తమంగా ఉండాలి, ప్రారబ్ధం కూడా అదే తరహాలో ఉండాలి. సంచితానికి ప్రారబ్ధం బలాన్ని చేకూర్చాలి. సంచితం బలంగా ఉన్నప్పటికీ ప్రారబ్ధం బలహీనంగా ఉంటే వ్యక్తి తప్పనిసరిగా గాడి తప్పుతాడు. అందువలన ఉత్తమ సంస్కారాలతో జీవితాన్ని ప్రారంభించినప్పటికీ జీవిత కాలంలో తప్పనిసరిగా చెడు సంస్కారాలు ప్రవేశించి అంతరంగం కలుషితమయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఏ రంగాన్ని తీసుకున్నా తీవ్రమైనటువంటి పోటీలో ఉంది. మనుగడ కోసం పోరాటం జరుగుతుంది. మనుషులంతా అస్తవ్యస్తమైనటువంటి, అయోమయమైనటువంటి, గందరగోళంతో కూడినటువంటి జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఈ విధంగా సమాజం అంతా కలుషితంగా ఉన్నప్పుడు లోపలికి చెడు సంస్కారాలు, చెడు భావాలు ప్రవేశిస్తున్నప్పుడు, చెడు సమాచారం లోపలికి చేరుతున్నప్పుడు మనిషి ఆత్మస్థితికి చేరటం అనేది సాధ్యం కాదు కదా. అలా కాకుండా చెడు సంస్కారాలతో జీవితాన్ని ప్రారంభించారనుకోండి, జీవిత కాలంలో చెడు సంస్కారాల మోతాదు ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గే అవకాశమే లేదు. కాబట్టి సంచితం ఉత్తమంగా ఉన్న ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందటం అనేది బహు కష్టతరం. సంచితం బలహీనంగా, కలుషితంగా ఉన్న ఆధ్యాత్మిక మార్గం అందని ద్రాక్ష పండులా తయారవుతుంది. కాబట్టి మనం జాగ్రత్తగా విశ్లేషించుకునేటట్లయితే ప్రస్తుత కాలమాన పరిస్థితులలో ఏ వ్యక్తి అయినా ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందటం అనేది ఊహల్లో మాత్రమే సాధ్యమవుతుంది తప్ప నిజ జీవితంలో సాధ్యమయ్యే ప్రసక్తే లేదు. అయితే ప్రస్తుత విశ్వవలయం నుండి బయటపడటం ఎట్లా? ప్రమాదకరమైన జీవితం నుండి మనిషి బయటపడి జీవితాన్ని సద్వినియోగపరచుకోవటం ఎలా, సార్థకం చేసుకోవటం ఎలా? ఇది మన ముందున్నటువంటి క్లిష్టమైనటువంటి, కష్టమైనటువంటి ప్రశ్నే. ఎవరైనా ఎక్కువ కాలం జీవించాలని కోరుకుంటారు, ప్రశాంతంగా ఉండాలనుకుంటారు, సంతృప్తికరమైన జీవన విధానాన్ని కోరుకుంటారు, శరీరం ఆరోగ్యంగా ఉండాలని భావిస్తారు. కష్టాలను, నష్టాలను, బాధలను, ఇబ్బందులను, అవమానాలను, అపజయాలను, ఓటములను, వైఫల్యాలను ఎవరు కోరుకోరు కదా.
అలా ఎవరైనా కోరుకుంటూ ఉంటే వాళ్ళని అజ్ఞానులుగా పరిగణిస్తూ ఉంటారు. కాబట్టి సంచితం, ప్రారబ్ధం ఇవి రెండు ఉత్తమంగా మారాలంటే, అంతరంగం సమూలంగా ఖాళీ కావాలంటే అందుకు మార్గం ఏమిటి? దీని గురించి మనం తెలుసుకోవాలి. భూమండలం మొత్తంలో ఒక్క మానవ జాతి మాత్రమే పరిణామ క్రమంలో ఉన్నతంగా ఉంది. పంచభూతాలలో జడ చైతన్యం మాత్రమే ఉంటుంది. వృక్షాలలో జీవ చైతన్యం ఉంటుంది. జంతువులలో ఇంద్రియ చైతన్యం ఉంటుంది. మనుషులలో మనోబుద్ధి చైతన్యాలు ఉంటాయి. ఎవరికైతే బుద్ధిమట్టం వికసిస్తుందో అటువంటి వాళ్ళు శుద్ధ చైతన్యం వైపుకు ప్రయాణించగలుగుతారు, ఫలితాన్ని పొందగలుగుతారు. అయితే మనో చైతన్యం, బుద్ధి చైతన్యం రెండు కూడా భౌతిక ప్రపంచంతో విడరాని సంబంధం ఏర్పరచుకుంటాయి. మానవుడు ఒకవైపు ఉన్నతమైన వాడే కానీ మరొక వైపు సున్నితమైన వాడు. సున్నితమైనటువంటి జీవన విధానం ఉంది కాబట్టి పరిసరాల్లో జరిగేటటువంటి మార్పులకు వెంటనే ప్రతిస్పందన కలుగుతుంది, ప్రతిచర్య కూడా జరుగుతుంది. పరిసరాలకు అనుగుణంగా మారాలంటే శరీరంలో పటుత్వం ఉండాలి. సున్నితమైన సూక్ష్మమైనటువంటి మేధస్సు ఉన్నటువంటి మానవుడు పరిసరాలకు అనుగుణంగా తొందరగా మారటం సాధ్యం కాదు. ఎందువలన అంతరంగంలో చెడు సమాచారం ఎక్కువగా ఉన్నప్పుడు పరిసరాల్లో సంభవించే మార్పులకు అనుగుణంగా శరీరాన్ని స్పందింపజేయటం అనేది సాధ్యం కాదు. అంతరంగంలో చెడు సంస్కారాల మోతాదు ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళలో సున్నిత తత్వం ఉంటుంది. పరిసరాలతో ఘర్షణ ఉంటుంది. పరిసరాలకు అనుగుణంగా జీవించాలనే భావం తగ్గిపోతుంది. పరిసరాలను తమకు అనుకూలంగా మార్చుకోవాలనేటటువంటి భావన పెరుగుతుంది. ఈ విధంగా మనిషి ఏమవుతాడంటే నెగిటివ్ వైపుకి మళ్ళుతూ ఉంటాడు. చెడు సంస్కారాల మోతాదు ఇంకా పెరుగుతూ ఉంటుంది. అలాగే మానవ జీవన విధానాన్ని గమనించండి. నిరంతరం పోరాటం జరుగుతుంది. అందరూ పరుగు పందెం తీస్తున్నారు. విపరీతమైన పోటీ నెలకొని ఉంది. అన్ని వర్గాలు, అన్ని రంగాలు కూడా ఆర్థికపరమైన అంశాలతో ముడిపడి కొనసాగుతున్నాయి. ధర్మం అడుగంటిపోయింది. శీల సంపద హరించుకుపోయింది. చుట్టూ కలుషితమైనటువంటి వాతావరణం ఉంది. మనోకాలుష్యం ఉంది, భౌతిక కాలుష్యం ఉంది, నీరు కలుషితమైంది, ఆహార పదార్థాలన్నీ కల్తీగా మారాయి. మనుషులు కల్తీ అయ్యారు, మనసులు కూడా కల్తీ అయ్యాయి. ఈ విధంగా మనిషి ప్రమాదకరమైన పరిస్థితులలో పూర్తిగా ఇరుక్కుపోయాడు, చిక్కుకుపోయాడు. మాయ మనిషిని సమూలంగా ఆక్రమించుకుంది. ఇటువంటి తరుణంలో మనిషి ఆత్మస్థితికి చేరటం అనేది సాధ్యం కానే కాదు. అయితే నేను పదే పదే ఒక విషయాన్ని గురించి మీకు హెచ్చరిస్తూ ఉన్నాను. అదేమిటంటే సాంకేతిక పరిజ్ఞానం అంటున్నాను. మనిషి ప్రకృతి మీద, విశ్వం మీద ప్రయోగాలు చేసి సాంకేతిక పరిజ్ఞానంలో తారాస్థాయికి చేరుతున్నటువంటి ప్రస్తుత తరుణంలో మనం ఆధ్యాత్మికతను కూడా సైన్స్ పరంగా, సాంకేతిక పరంగా మలచి జీవితానికి అన్వయించుకోగలగాలి. ఇది తప్ప మరొక ప్రత్యామ్నాయం లేనే లేదు. అయితే సాంకేతికత అంటే ఏమిటి? తక్కువ సమయంలో, తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాన్ని ఇచ్చేదే సాంకేతికత. ఇప్పుడు మనుషులంతా కూడా సుఖవంతమైన, సులభతరమైన జీవితం కోసం ఆరాటపడుతూ సాంకేతిక పరిజ్ఞానాన్ని అనూహ్యంగా విస్తరింపజేసుకుంటున్నారు. చుట్టూ ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా సాంకేతిక పరిజ్ఞానం ద్వారానే
తయారయ్యాయి. చుట్టూ ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం తారాస్థాయికి చేరినందువల్లనే మనిషి యొక్క అంతరంగం సమూలంగా బలహీనపడింది. మనం ఏం చేయాలి? సాంకేతికతను నిరోధించడం సాధ్యం కాదు. వస్తు ప్రపంచం నుండి బయటపడటం సాధ్యం కాదు. మన అంతరంగ స్థితిని మార్చుకోవాలి, అంతరంగ స్వరూపాన్ని మార్చుకోవాలి, అంతరంగ స్వభావాన్ని మార్చుకోవాలి, అంతరంగంలో ఉన్నటువంటి కలుషితాన్ని సమూలంగా తొలగించుకోగలగాలి. దీన్ని లైఫ్ టెక్నాలజీ అంటారు. పరిసరాలకు అనుగుణంగా మారటం ఒకటి, పరిసరాలను అనుకూలంగా మార్చుకోవటం రెండవది. మానవుడు పరిసరాలను అనుకూలంగా మార్చుకోవటంలో ఎంతో కొంత మేరకు విజయవంతమయ్యాడు. ఫలితంగా అంతరంగం కలుషితం అవుతూ వచ్చింది. ప్రస్తుతం ఏం చేయాలి? అంతరంగాన్ని శుద్ధి చేసుకోవాలి, అంతరంగ స్వభావాన్ని మార్చుకోవాలి, స్వరూపాన్ని మార్చుకోవాలి. దీనికి మార్గం ఏమిటి? మనో చైతన్యం, బుద్ధి చైతన్యం రెండు కూడా పరిసరాలతో ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉంటాయి. జంతువులలో ప్రజ్ఞ పరిమితంగా ఉంటుంది, ఆలోచన పరిధి కూడా తక్కువగా ఉంటుంది. అవి కేవలం సంతానోత్పత్తి మీదనే తమ దృష్టిని కేంద్రీకరిస్తాయి తప్ప పరిసరాల్లో జరిగే మార్పులను గురించి పెద్దగా పరితపించవు, ఆరాటపడవు. తమను గురించి, ప్రపంచాన్ని గురించి, ప్రకృతిని గురించి వాటికి పెద్దగా అవగాహన ఉండదు. కానీ మానవుడికి తనను గురించి, సమాజాన్ని గురించి, ప్రపంచాన్ని గురించి, ప్రకృతిని గురించి, విశ్వాన్ని గురించి కూడా అవగాహన గావించుకోగలిగినటువంటి తెలివి మేధా సంపత్తి ఉంది. ఈ తెలివి మేధా సంపత్తి అనేది వరమా శాపమా? దీని గురించి ఆలోచించాలి. తెలివి మేధా సంపత్తి వలన మనిషి సొంత ప్రపంచాన్ని సృష్టించుకుంటాడు, అహంకారంలో పూర్తిగా ఇరుక్కుపోతాడు. నేను, నాది, నాకు అనే బంధాలుంటాయి. ప్రజ్ఞ పరిమితంగా ఉంటుంది, స్వార్థంగా, సంకుచితంగా ఆలోచిస్తాడు. సొంత ప్రణాళిక ఉంటుంది, సొంత పథకాలు ఉంటాయి. ప్రపంచం నుండి నాకేమిటనే భావన బలీయంగా ఉంటుంది. బాహ్యముఖ ప్రయాణం ఎక్కువగా ఉంటుంది, బంధాలు బలంగా ఉంటాయి. ఈ విధంగా మనిషి యొక్క అంతరంగం సమూలంగా కలుషితమవుతుంది. వృక్షాలలో కానీ, జంతువుల్లో కానీ పరిమితమైనటువంటి ప్రజ్ఞ ఉండటం వల్ల సమాచారం పెద్దగా లోపలకు ప్రవేశించదు. సమాచారం లోపలకు ప్రవేశించినప్పటికీ దాన్ని భద్రపరుచుకునేటటువంటి అవకాశం లేనే లేదు. కానీ మానవునిలో ప్రజ్ఞ కుంచుకుపోతుంది. అది విస్తరిస్తూ ఉంటుంది, కుంచుకుంటూ ఉంటుంది. ప్రజ్ఞ విస్తరిస్తూ కుంచుకుపోతూ ఉన్నప్పుడు మనిషి తప్పనిసరిగా సొంత ప్రపంచాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. దీనికి అంతటికి మూలం ఏంటంటే ఆలోచనలు, సమాచారం, జ్ఞానం, చైతన్యం, పరిజ్ఞానం, విజ్ఞానం వగైరా వగైరా. మానవుడికి మిగతా జాతులకి మధ్య ఉన్నటువంటి ప్రత్యక్షమైనటువంటి వ్యత్యాసం ఏంటంటే మానవుడిలో పంచజ్ఞానేంద్రియాల ద్వారా సమాచారం నిరంతరం లోపలకు ప్రవేశిస్తూ ఉంటుంది. పంచకర్మేంద్రియాల ద్వారా చర్యలు జరుగుతూ ఉంటాయి. చర్యలు జరగటం ద్వారా అనుభవాలు ఏర్పడతాయి. అనుభవాలే సంస్కారాలు అవుతాయి. ఈ విధంగా బాహ్య ప్రపంచం నుండి సమాచారం లోపలికి వస్తుంది. కర్మలను ఆచరించడం ద్వారా, అనుభవాల ద్వారా సమాచారం
లోపల నిక్షిప్తమవుతుంది. గత జన్మల నుండి ఈ జన్మ నుండి సంక్రమించినటువంటి సంస్కారాలు కూడా లోపల నిల్వ ఉంచబడతాయి. ఈ విధంగా అంతరంగం అంతా ఏమవుతుంది? సంస్కారాలతో పూర్తిగా నింపబడుతుంది. సంస్కారాలంటే సమాచారం, అవే అనుభవాలు. ఎప్పుడైతే అనుభవాలు కానీ సంస్కారాలు కానీ ఎక్కువ మోతాదులో ఉంటాయో అవన్నీ ఆత్మస్థితికి అవరోధం అవుతాయి. కాబట్టి ఆత్మస్థితికి చేరకుండా సంపూర్ణ స్వేచ్ఛను పొందే అవకాశమే లేదు. ఆత్మస్థితికి చేరాలంటే ప్రధానమైనటువంటి అవరోధం ఏమిటంటే సంస్కారాలే. ఈ సంస్కారాలు కొన్ని ఈ జన్మకు సంబంధించి ఉంటాయి, కొన్ని గత జన్మలకు సంబంధించి ఉంటాయి, కొన్ని భౌతిక ప్రపంచానికి సంబంధించినటువంటి సమాచారంతో ఏర్పడతాయి. ఈ విధంగా అద్దానికి ఆవహించినటువంటి ధూళి మాదిరిగా మనిషి అంతరంగాన్ని పూర్తిగా కలుషితం చేసుకుంటాడు. అయితే సమాచారానికి సంబంధించినటువంటి కొన్ని కీలకమైనటువంటి అంశాలను గురించి మనం సాంకేతిక పరంగా విశ్లేషించుకోగలిగితే ఆ ప్రమాదం నుండి బయటపడే అవకాశం ఉంటుంది. ఇక్కడ భౌతిక ప్రపంచం అంతా ఎలా ఆవిర్భవించింది? భౌతిక ప్రపంచంలో ప్రత్యేకించి భూమండలంలో మొట్టమొదట కేవలం పంచభూతాలు మాత్రమే ఉన్నాయి. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది, సూర్యుడి చుట్టూ కూడా తిరుగుతూ ఉంటుంది. సూర్యుడి నుండి ఆవిర్భవించింది, సూర్యుడితో ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉంటుంది. ఇది కోట్లాది సంవత్సరాల నుండి కొనసాగుతూ ఉంది. ఆ విధంగా భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ కూడా నిరంతరం పరిభ్రమిస్తూ ఉండటం వల్ల, ఒక కక్షలో తిరుగుతూ ఉండటం వల్ల సంవత్సరం కాలం మొత్తంలో కొంతకాలం సూర్యుడికి దగ్గరగా ఉంటుంది, మరి కొంతకాలం సూర్యుడికి దూరంగా ఉంటుంది. సూర్యుడి వైపుకు మళ్ళితే పగలవుతుంది, వ్యతిరేక దిశలో ఉంటే రాత్రి అవుతుంది. సూర్యుడికి అనుకూలంగా దగ్గరగా ఉన్నప్పుడు ఉష్ణం ఎక్కువగా ఉంటుంది, సూర్యుడికి దూరంగా ఉన్నప్పుడు చలి ఎక్కువగా ఉంటుంది. అంటే వాతావరణంలో నిరంతరం మార్పులు జరుగుతూ ఉంటాయి. వాతావరణంలో సంభవించినటువంటి మార్పులకు అనుగుణంగా మానవుడి యొక్క దేహంలో కూడా తప్పనిసరిగా మార్పులు జరగవలసిందే. మార్పులు జరగకపోతే అది ప్రకృతికి విరుద్ధమైనటువంటి జీవన విధానం అవుతుంది. అందువల్ల మనం జాగ్రత్తగా విశ్లేషించుకుంటే విశ్వం అంతా కూడా భగవంతుని సంకల్పాలకు అనుగుణంగా ఆవిర్భవించింది. ముందు పరమాత్మ, తర్వాత ప్రాణశక్తి, తర్వాత సంకల్పం, ఆ తర్వాత పదార్థం, అదే భౌతిక జగత్తు. ఇక్కడ కీలకమైనది ఏమిటి? సంకల్పం. భగవంతుడి సంకల్పాలన్నీ కూడా ప్రకృతి సూత్రాలకు, విశ్వ కదలికలకు అనుగుణంగా ఉంటాయి. మానవ జీవితం ఎందుకు ఆవిర్భవిస్తుంది, ఎలా ఆవిర్భవిస్తుంది? మానవుడికి కూడా సంకల్పం ఉంది. ఏమిటా సంకల్పం? ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించి జాతి ఉత్పత్తిని, జాతి మనుగడను, జాతి పురోభివృద్ధిని కాపాడుకోవటమే. ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించిన తర్వాత, జీవిత సంకల్పం నెరవేరిన తర్వాత అంతరంగం సమూలంగా ఖాళీ అవుతుంది. కాబట్టి కర్మలు చేయటం ద్వారా కర్మలు కరిగిపోతాయి. కర్మలు చేయకుండా కర్మలు కరిగిపోయే అవకాశం లేదు. మనిషి యొక్క అంతరంగంలో సంకల్పాలు తక్కువగా ఉంటాయి. మరేముంటాయి? కోరికలు ఉంటాయి, ఆశయాలు ఉంటాయి,
గమ్యాలుంటాయి, లక్ష్యాలుంటాయి, ప్రణాళికలుంటాయి, పథకాలుంటాయి. ఆ ప్రణాళికలు, పథకాలన్నీ కూడా భగవంతుడి యొక్క సంకల్పాలకు విరుద్ధంగా ఉంటాయి. భగవంతుడి సంకల్పాలకు విరుద్ధంగా సంస్కారాలు ఉన్నప్పుడు మనిషి ఆలోచన విధానం భగవంతుడి యొక్క సంకల్పాలకు విరుద్ధంగానే ఉంటుంది. మనిషి ఆలోచన విధానం ప్రమాదకరంగా ఉంటుంది. తన చుట్టూ సొంత ప్రపంచం ఏర్పడుతుంది. భౌతిక ప్రపంచంతో విడరాని సంబంధం ఉంటుంది. వాటన్నిటి ఫలితంగా ఏమవుతుంది? మనిషి అంతరంగం సమూలంగా కలుషితమవుతుంది. మరొక విషయాన్ని గురించి ఆలోచిద్దాం. మనిషి పుట్టినప్పటి నుండి మరణించేంత వరకు పంచ జ్ఞానేంద్రియాల ద్వారా సమాచారాన్ని సేకరిస్తూ ఉంటాడు. పంచ కర్మేంద్రియాల ద్వారా కర్మలను ఆచరిస్తూ ఉంటాడు. నిద్రపోతున్నప్పుడు తప్ప, మెళుకొని ఉన్నప్పుడు తప్పనిసరిగా కర్మేంద్రియాలు పనిచేస్తూ ఉంటాయి, జ్ఞానేంద్రియాలు పనిచేస్తూ ఉంటాయి. జ్ఞానేంద్రియాల ద్వారా సమాచారం లోపలికి ప్రవేశిస్తుంది. ఆ సమాచారం లోపలికి ప్రవేశించడానికి మూల కారణం అంతర్గత ప్రేరణలు. అంతర్గత ప్రేరణలకు మూల కారణం ఏంటంటే సంచిత ప్రారబ్ధ కర్మలు. ఈ విధంగా అంతరంగం నుండి ప్రేరణలు కలగటం ద్వారా జ్ఞానేంద్రియాలు చైతన్యవంతంగా చురుగ్గా ఉండి బాహ్య ప్రపంచపు సమాచారాన్ని లోపలికి చేరవేస్తూ ఉంటాయి. అందుకు అనుగుణంగా కర్మేంద్రియాల ద్వారా కర్మలు జరుగుతూ ఉంటాయి. వీటన్నిటి ఫలితంగా సంస్కారాల మోతాదు గణనీయంగా పెరుగుతూ ఉంటుంది. అయితే మానవుడికి తెలివి మేధా సంపత్తి పెరగటం వల్ల, సామూహిక జీవితానికి అలవాటు పడటం వల్ల, మారటం వల్ల ఒకరితో మరొకళ్ళు కమ్యూనికేషన్ పెంచుకోవటం కోసం సైగల ద్వారా కానీ, శబ్దాల ద్వారా కానీ ఒకళ్ళతో మరొకళ్ళు ప్రత్యక్షంగా, పరోక్షంగా కమ్యూనికేట్ చేసుకోవటం కోసం, సంబంధాన్ని ఏర్పరచుకోవటం కోసం ప్రయత్నం చేస్తూ వచ్చాడు. ఆ ప్రయత్నంలో ఒక భాగమే భాషలు. ఒక్కసారి ప్రపంచవ్యాప్తంగా మనుషులు ఉచ్చరించేటటువంటి శబ్దాలను గమనించండి. వేరు వేరు ప్రాంతాలలో, వేరు వేరు దేశాలలో, వేరు వేరు భాగాలలో వేరు వేరు విధములుగా ఆ శబ్దాలు ఉచ్చరించబడుతూ ఉంటాయి. ఆ శబ్దాలని మనం వాడుక భాషలో, దైనందిన జీవితంలో భాషగా పరిగణిస్తూ ఉంటాం. భాషను ఇంగ్లీషులో లాంగ్వేజ్ అంటారు. ఉదాహరణకి భారతదేశాన్ని తీసుకోండి. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైనటువంటి భాష ఉంటుంది. ఆ భాషలకు అనుగుణంగానే మనుషులు ఒకరితో మరొకరు ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉంటారు. ప్రాంతాలు మారుతూ ఉంటే భాషలు కూడా మారుతూ ఉంటాయి. కొన్ని భాషలకు లిపులు ఉన్నాయి, మరికొన్ని భాషలకు లిపులు లేవు. భారతదేశంలోనే వందల కొలది భాషలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా వేల కొలది భాషలు ఉన్నాయి. ఈ భాషలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? మానవుడి యొక్క మేధస్సు నుంచి వచ్చాయి. భాష ఎక్కడి నుంచి వచ్చింది? మానవుడిలో స్వరపేటిక ఉంటుంది, లారింగ్స్ అంటారు. ఆ స్వరపేటిక ద్వారా శబ్దాలు బయటకు వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే శబ్దాలు బయటకు వస్తూ ఉన్నాయో అవి మరొకరితో, ప్రపంచంతో సంబంధాన్ని ఏర్పరుస్తూ ఉంటాయి. అలాగే ఈ లారింగ్స్, స్వరపేటిక పనిచేయటానికి మెదడులో ఒక భాగం ఉంటుంది, అదే బ్రోకాస్ ఏరియా. దీన్ని నేను సైన్స్ పరంగా మీకు తెలియజేస్తున్నాను. మెదడులో ఉన్నటువంటి ఒక కేంద్రం చైతన్యవంతం కావటం ద్వారా
స్వరపేటిక పనిచేస్తూ శబ్దాలు బయటకు వస్తూ ఉంటాయి. అందుకే గొంతు ప్రాంతంలో ఉన్నటువంటి విశుద్ధ చక్రం చాలా కీలకమైంది. ఈ విశుద్ధ చక్రం ద్వారానే స్వరపేటిక పనిచేస్తూ ఉంటుంది. అక్కడ 7 రకాల మార్గాలు ఉంటాయి. ఆ మార్గాలు మొత్తం కలిసి సప్తపది అంటారు. త్రోట్ దెబ్బతిన్నదంటే భాష కూడా దెబ్బతింటుంది, లాంగ్వేజ్ దెబ్బతింటుంది, ఉచ్చరించే విధానం దెబ్బతింటుంది. కాబట్టి మనిషి ఏమవుతున్నాడు? భాష ద్వారానే ప్రపంచంలో ప్రత్యక్ష సంబంధాన్ని ఏర్పరచుకుంటూ ఉంటాడు. కొంతకాలం భాషలు ఉచ్చరించబడిన తర్వాత ఆ భాషలకి లిపులు ఏర్పడ్డాయి. ఆ లిపుల ద్వారా మనిషి సమాచారాన్ని పుస్తకాలలో భద్రపరుస్తూ వచ్చాడు. ఈ విధంగా భాషలు మారుతూ ఉన్నాయి, లిపులు మారుతూ ఉన్నాయి, సమాచారం మారుతూ ఉంది, శబ్దాలు మారుతూ ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచం అంతా కూడా అనూహ్యమైన సమాచారంతో నింపబడి ఉంది. ఇటీవల కాలంలో పుస్తకాలతో నిమిత్తం లేకుండా నెట్లలో, కంప్యూటర్ల ద్వారా సమాచారం భద్రపరచబడుతూ వచ్చింది. ఈ విధంగా సమాచారం మొత్తం పెరగటం వల్ల, అవన్నీ సంస్కారాలుగా రూపాంతరం చెందటం వల్ల ఆత్మస్థితికి చేరే అవకాశం తగ్గిపోతూ వచ్చింది. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా సమాచారం మీద, జ్ఞానం మీదనే దృష్టిని కేంద్రీకరిస్తూ వస్తున్నారు. ఆలోచనలు కానీ, సమాచారం కానీ, జ్ఞానం కానీ, సంస్కారాలు కానీ, చైతన్యం కానీ, ప్రజ్ఞ కానీ, ఇవన్నీ కూడా సమాచారానికి సంబంధించినవి. భౌతికవాదం సమాచారంతో కూడి ఉంటుంది, ఆధ్యాత్మికత కూడా సమాచారంతో కూడి ఉంటుంది. సమాచారం ఎప్పుడైతే అక్కడ ఉంటుందో అదంతా ఏమవుతుంది? మార్పుకు అవరోధం అవుతుంది. అందుకే మీరు ఆధ్యాత్మిక చరిత్రను ఒకసారి గమనించండి. తక్కువగా చదువుకున్న వాళ్ళే ఆధ్యాత్మిక మార్గంలో త్వరగా పరిణతి చెందారు. మేధావులు ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందటం అనేది సాధ్యం కానే కాదు. మేధావుల దృష్టి అంతా జ్ఞానం మీద ఉంటుంది తప్ప అంతరంగ శుద్ధి మీద ఉండదు. జ్ఞానం పెరుగుతుందంటే అది ఏదైనా, ఎటువంటిదైనా బంధమే కదా. కాబట్టి జ్ఞానము అనేది తెలివి మేధా సంపత్తికి సంబంధించింది. ఆ తెలివి మేధా సంపత్తి ఎక్కువగా ఉందంటే అమాయకత్వం తక్కువగా ఉంటుంది. తెలివి మేధా సంపత్తి ఎక్కువగా ఉందంటే భౌతిక ప్రపంచంతో విడరాని సంబంధం ఏర్పడుతుంది. తెలివి మేధా సంపత్తి ఎక్కువగా ఉందంటే సమాచార సేకరణ కోసం, జ్ఞానం కోసం మనిషి తప్పిస్తూ ఉంటాడు, ఆరాటపడుతూ ఉంటాడు. తెలివి మేధా సంపత్తి ఎక్కువగా ఉందంటే పంచజ్ఞానేంద్రియాలు చురుగ్గా పనిచేస్తూ సమాచారాన్ని లోపలికి చేరవేస్తూ ఉంటాయి. తెలివి మేధా సంపత్తి ఎక్కువగా ఉందంటే ప్రణాళికలు, పథకాలు, గమ్యాలు, లక్ష్యాలు, ఆశయాలు, కోరికలు కూడా ఎక్కువగా ఉంటాయి. వీటన్నిటి మూలంగా మనిషి సమాచారాన్ని పెంచుకుంటూ ఉంటాడు తప్ప తగ్గించుకునే అవకాశమే లేదు. అలాగే ప్రపంచం మారుతూ ఉంటుంది, అందుకు అనుగుణంగా సమాచారం కూడా మారుతూ ఉంటుంది. క్రొత్త సమాచారాన్ని సేకరించాలనేటటువంటి ఉత్సుకత, ఉత్సాహం మనిషికి ఎక్కువగా ఉంటుంది. వీటన్నిటి ఫలితంగా ఏమవుతుంది? మనిషి బాహ్యముఖ ప్రయాణాన్ని పెంచుకుంటాడు, అంతర్ముఖానికి మళ్ళీ అవకాశమే లేదు. కాబట్టి భాష అనేది, సమాచారం అనేది, జ్ఞానం అనేది, చైతన్యం అనేది, ప్రజ్ఞ అనేది ఆత్మస్థితికి చేరటానికి అవరోధమే కదా. మనిషికి తెలివి మేధా సంపత్తి పెరుగుతున్నప్పుడే భావం మొదలైంది. ఆ భావానికి అనుగుణంగా
మనుషులతో పరిసరాలతో ఉన్న సంబంధం పెరుగుతూ వచ్చింది. ఆ సంబంధానికి అనుగుణంగానే పేర్లు బహిర్గతమయ్యాయి. ఆ పేర్లే జ్ఞానం, ఆ పేర్లే సమాచారం. ఆ విధంగా సమాచారం విపరీతంగా పెరగటం వల్ల మేధస్సు కలుషితమవుతూ వచ్చింది. ప్రపంచంలో విపరీతంగా పేర్లున్నాయి. ఈ పేర్లన్నీ కూడా ఎవరికి వాళ్ళు ఆపాదించుకున్నవే. తల్లిదండ్రులకు బిడ్డలకు పేర్లు పెడుతుంటారో ఆ బిడ్డ జీవితాంతం ఆ పేరుతోనే పిలువబడుతూ ఉంటుంది. సృష్టిలో వృక్షాలకి జంతువులకి పేర్లు పెట్టారు. ఈ పేర్లన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? మనిషి యొక్క మేధస్సు నుంచి వచ్చాయి. తెలివి, మేధా సంపత్తి నుంచి వచ్చాయి. భౌతిక ప్రపంచంతో విడరాని సంబంధం ఏర్పరచుకోవటం జరుగుతుందంటే మనసు చైతన్యవంతంగా ఉన్నట్లే. మనసు చైతన్యవంతంగా ఉందంటే అది మార్పుకు అవరోధం అవుతున్నట్లే. కొంచెం జాగ్రత్తగా పరిశీలించండి. సమాచారం ద్వారా అంతరంగం సమూలంగా కలుషితమవుతుంది. అది మార్పుకు తీవ్రమైనటువంటి అవరోధం అవుతుంది. మానవుడికి మిగతా జాతులకి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే మిగతా జాతులు సమాచారం కోసం పరితపించవు. జీవిత సంకల్పం నెరవేర్చుకోవటం కోసం ఆరాటపడతాయి. అందువల్ల అవి జీవితాంతం ప్రకృతిలో సంచరిస్తూ ఆహార పదార్థాన్ని సేకరించుకుంటూ విశ్రాంతిని పొందుతూ ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించిన తర్వాత వాటి సంకల్పం నెరవేరుతుంది. సంకల్పం నెరవేరిన తర్వాత శరీరం శుష్కించిపోతుంది, జీవ చైతన్యం తగ్గిపోతుంది, జీవుడు శరీరాన్ని వదిలిపెడతాడు. దాన్నే మరణం అంటారు. ఆ విధంగా అవి సునాయాసంగానే జీవితాన్ని ముగిస్తున్నాయి. కానీ మానవుడు సమాచారం వల్ల కానీ, జ్ఞానం వల్ల కానీ, ఆలోచనల వల్ల కానీ, ప్రజ్ఞ వల్ల కానీ, చేతనత్వం వల్ల కానీ, అనుభవాల వల్ల కానీ ఇతను బంధాలు అనుబంధాలను ఏర్పరచుకొని జీవితాన్ని వదిలిపెట్టడానికి ఇష్టపడటం లేదు. జ్ఞానం పరిమితంగా ఉంటే బంధాలు పరిమితంగా ఉంటాయి. జ్ఞానం అనూహ్యంగా ఉంటే బంధాలు కూడా విపరీతంగా ఉంటాయి. బంధాలు ఎక్కువగా ఉంటే దాన్ని మోహం అంటారు. ఆ మోహాన్ని కరిగించుకుంటే వచ్చేదే మోక్షం. మోక్షం అనేది భౌతిక ప్రపంచంతో ఉన్న సంబంధం పూర్తిగా కరిగిపోవటం ద్వారా, తొలగిపోవటం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది తప్ప పుస్తక పరిజ్ఞానం ద్వారా సాధ్యం కానే కాదు. కాబట్టి ఆధ్యాత్మికవేత్తలు మీరు జాగ్రత్తగా పరిశీలించండి. తెలివి మీద సంపత్తి ఎక్కువగా ఉన్న వాళ్ళ ఆధ్యాత్మిక ప్రచారంలో నిమగ్నం అవుతారు తప్ప అనుభవాన్ని పొందే ప్రయత్నం చేయరు. ప్రచారం ముఖ్యం కాదు, అనుభవం చాలా ముఖ్యం. ఎంత జ్ఞానం ఉన్నప్పటికీ అనుభవంలో రాకపోతే అంతా తెలిసిందని అహంకారం పెరుగుతుంది. అందుకే కర్మయోగ కన్నా భక్తి యోగ ప్రమాదం, భక్తి యోగ కన్నా జ్ఞానయోగం ఇంకా ప్రమాదం. ఎప్పుడైతే జ్ఞానం ఎక్కువగా ఉంటుందో నాకు అంతా తెలుసు అనే అహంకారమే ఏర్పడుతూ ఉంటుంది. అహంకారం అనేది ఆధ్యాత్మిక పరిణతికి అవరోధం అవుతుంది కదా, ఆలోచించండి. కాబట్టి అహంకారం అనేది ఉన్నంత వరకు మనిషి ఆత్మస్థితికి వెళ్ళే అవకాశమే లేదు. ఆ అహంకారం అనేది సొంత ప్రపంచాన్ని సృష్టిస్తూ ఉంటుంది. ఈ విధంగా పరిణామ క్రమంలో మానవుడు సున్నితంగా తయారై ఆ సున్నిత తత్వానికి అనుగుణంగానే భాషను ఏర్పరచుకున్నాడు. జ్ఞానం ఏర్పడుతూ వచ్చింది. ఆ జ్ఞానం అంతరంగంలో నిక్షిప్తం అవుతూ వచ్చింది. అది ఆత్మస్థితికి చేరటానికి అవరోధం అవుతూ వచ్చింది. క్రీస్తుకు పూర్వం 60,000 సంవత్సరాల నాడు ఆధ్యాత్మిక మార్గం వెలుగులోకి వచ్చినప్పుడు
చుట్టూ ఉన్నటువంటి వాతావరణం అన్ని విధాల అనుకూలంగా ఉంది. అందువల్లనే ఆధ్యాత్మికతను బహిర్గతం గావించగలిగారు. ప్రస్తుతం అందుకు పూర్తి విరుద్ధమైనటువంటి పరిసరాలు కనిపిస్తూ ఉన్నాయి, జీవన విధానం కనిపిస్తూ ఉంది. ఇటువంటి ప్రమాదకరమైన పరిస్థితులలో ఆత్మస్థితికి చేరటం అనేది ఊహించుకున్నంత సులభం మాత్రం కానే కాదు. అయితే సాంకేతికతను వాడాలి. మనం అందరం తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం ఏంటంటే, భౌతిక ప్రపంచం నిరంతరం మారుతూ ఉంది. మారేది ఏది వాస్తవం కానే కాదు, అది మాయకు ప్రతిరూపం. భౌతిక ప్రపంచం మాయా అయినప్పుడు భౌతిక ప్రపంచానికి సంబంధించిన సమాచారం అంతా మాయే కదా. మరొక విషయం, మానవ జీవితం వాస్తవమా మాయా? శాశ్వతమైతే వాస్తవం, తాత్కాలికమైతే మాయ. మానవ జీవితం తాత్కాలికమే, వాస్తవం కానే కాదు, శాశ్వతం కానే కాదు. ఈ విశ్వంలో ఏదైతే శాశ్వతమో అది సత్యం, ఏదైతే నిరంతరం మార్పులకు లోనవుతూ ఉంటుందో అది మాయకు ప్రతిరూపం. మాయ అనేది మనిషిని ప్రపంచం వైపుకు పరుగులు పెట్టిస్తుంది. సమాచారం విపరీతంగా సేకరించబడుతూ ఉంటుంది. ఆ సమాచార సేకరణ ద్వారా సంస్కారాల మోతాదు పెరుగుతుంది. ఇక్కడ మనమందరం తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం ఏంటంటే, భిన్నత్వానికి సమాచారం ఉంటుంది, ఏకత్వానికి సమాచారం ఉండదు. కనిపించే స్థూల జగత్తంతా ఏకత్వం నుండి ఆవిర్భవించింది, మరలా తిరిగి ఏకత్వంలో కలిసిపోతుంది. మనం ఆ ఏకత్వాన్ని గుర్తించగలిగితే సమాచారానికి ప్రాధాన్యతనివ్వం. ఆధ్యాత్మిక మార్గాన్ని గురించి తెలుసుకోవటం కోసం తప్పనిసరిగా సమాచారం అవసరమే కానీ పరిణతి చెందడానికి మాత్రం అది ప్రధానమైనటువంటి అవరోధం అవుతుంది. అందువల్ల జ్ఞానం అనేది తాత్కాలికంగా, ప్రాథమికంగా మనం తప్పనిసరిగా దాన్ని తెలుసుకోవాలి కానీ జ్ఞానంలో ఇరుక్కుపోకూడదు. మనం దేని గురించి అయితే తెలుసుకుంటున్నామో అదంతా కూడా మాయకు ప్రతిరూపమే కదా. భౌతిక ప్రపంచం మొత్తం మాయ అయినప్పుడు దానికి సంబంధించినటువంటి జ్ఞానం అంతా మాయే కదా. మాయను వాస్తవంగా భ్రమించామనుకోండి, అది బంధంగా మారుతుంది కదా. మాయను మాయగా చూసామనుకోండి, స్వేచ్ఛను పొందొచ్చు కదా. కనిపించేదంతా కూడా మాయ, నడిపించేది ఒక్కటే సత్యం. సత్యదర్శనం కావాలంటే ప్రాథమికంగా సత్యాన్ని, మాయను వేరు చేయాలి. ఆ తర్వాత మాయను కూడా సత్యంలో ఒక భాగంగా భావించగలగాలి. మాయను వ్యతిరేకిస్తూ సత్యం కోసం అన్వేషణ చేయటం వల్ల ఎటువంటి ఫలితం ఉండదు. మాయలోనే సత్యాన్ని గుర్తించగలిగితే అన్వేషణ యొక్క అవసరం పెద్దగా ఉండదు. ఒకదాన్ని వ్యతిరేకిస్తూ మరొక దాని కోసం అన్వేషణ చేయటమే అజ్ఞానం. అందువల్ల మనం జాగ్రత్తగా విశ్లేషించుకునేటట్లయితే తెలివి మీద సంపత్తి ద్వారా జ్ఞానం కానీ, సమాచారం కానీ, ఆలోచనలు కానీ, ప్రజ్ఞ కానీ, చేతనత్వం కానీ ఇవన్నీ కలిగినటువంటి మానవుడే సున్నితంగా మారి శరీరాన్ని బలహీనపరుచుకుంటున్నాడు. మీరు మనుషులను కూడా గమనించండి. అమాయకులు దృఢంగా ఉంటారు, శక్తివంతంగా ఉంటారు, పటిష్టంగా ఉంటారు, బలంగా ఉంటారు. చదువుకున్న వాళ్ళని గమనించండి, శరీరం లూజుగా ఉంటుంది, పట్టుత్వాన్ని కోల్పోతుంది, దృఢత్వం ఉండదు, శక్తి కూడా ఉండదు.
ఒకప్పుడు 100 సంవత్సరాలు జీవించారంటే వాళ్ళ శరీరం పటిష్టంగా ఉంది, బలంగా ఉంది, దృఢంగా ఉంది, శక్తివంతంగా ఉంది, ఆరోగ్యవంతంగా ఉంది. ప్రస్తుతం పిన్న వయసు నుండి మనుషులంతా ఏమవుతున్నారు? బుర్రలలో బలవంతంగా సమాచారాన్ని నింపుకుంటున్నారు. మార్కుల కోసం, ర్యాంకుల కోసం కెపాసిటీకి మించినటువంటి సమాచారాన్ని స్వీకరిస్తున్నారు. ప్రపంచ సమాచారం మొత్తాన్ని తెలుసుకునేటటువంటి ప్రసార సాధనాలు, పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. అందువల్ల మైండ్లో విపరీతంగా సమాచారం పెరుగుతూ వచ్చింది. అంతరంగంలో సమాచారం పెరుగుతుందంటే అదంతా కలుషితమే కదా. కాబట్టి కలుషితాన్ని ఎప్పుడు కూడా సత్యంగా భావించకూడదు. కలుషితాన్ని కరిగించుకోవాలంటే కలుషితం కూడా మాయ అని తెలుసుకుంటే చాలు. మనం కలుపు మొక్కలు ఏరేయాలంటాం, అవి ఏరేసేవి కావు. వాటి స్వరూప స్వభావాన్ని గురించి తెలుసుకుంటే చాలు. కాబట్టి మానవుడిలో భాష కానీ, సమాచారం కానీ, సంస్కారాలు కానీ, జ్ఞానం కానీ, ప్రజ్ఞ కానీ, చేతనత్వం కానీ ఇవన్నీ కూడా శుద్ధ చైతన్యం వైపుకు పయనించడానికి అవరోధంగా మారుతున్నాయి. సైన్సు, సాంకేతిక పరిజ్ఞానం కానీ, మిథ్యా జ్ఞానం కానీ, భౌతిక జ్ఞానం కానీ, ప్రాపంచిక సమాచారం కానీ ఇవన్నీ కూడా బ్రహ్మజ్ఞానానికి వ్యతిరేకమే. బ్రహ్మజ్ఞానం అంటే ఏమిటి? భిన్నత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తింపజేసేదే బ్రహ్మజ్ఞానం. దాన్ని ఆత్మజ్ఞానం అంటారు. అది అనుభవం ద్వారా రావాలి తప్ప పుస్తక పరిజ్ఞానం ద్వారా వచ్చిన ప్రయోజనం ఉండదు. తెలుసుకునే కొద్దీ ఇంకా తెలుసుకోవాలని ఆరాటం పెరుగుతూ ఉంటుంది. దాన్నే జిజ్ఞాస అంటారు. జిజ్ఞాస పెరుగుతుందంటే బాహ్యముఖ ప్రయాణం కూడా పెరుగుతుంది. మేధావులు తెలుసుకోవటం కోసం ఆరాటపడతారు తప్ప అనుభవంలోకి పొందటం చాలా కష్టం. తెలుసుకున్నదంతా మాయా అనే అవగాహన కలిగిందనుకోండి, అప్పుడు మార్పుకు అది పటిష్టమైనటువంటి పునాది అవుతుంది. కాబట్టి తెలుసుకోవటం ముఖ్యం కాదు, తప్పనిసరిగా మార్పు రావాలి. జ్ఞానం అనేది ఏదైనా ఎటువంటిదైనా బంధమే కదా. బంధాలు పెరుగుతున్నాయంటే స్వేచ్ఛకు అవరోధమే కదా. కాబట్టి మనిషి ఏం చేయాలి? బంధాల నుంచి బయటపడి స్వేచ్ఛ వైపుకు పయనించడానికి వీలుగా తెలుసుకోవాలి అనే విషయం నుండి బయటపడాలి. తెలుసుకోవాల్సింది లేదు అనుకుంటే ఎలా ఉంటుంది? ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే ఎలా ఉంటుంది? ఇంకా తెలుసుకోవాలి అనే భావన ఉందంటే అది అసంతృప్తి. ఇంకా తెలుసుకోవలసింది ఏమీ లేదు అనే భావన కలిగితే అదే సంతృప్తి, అదే నిండుదనం, అదే పరిపూర్ణత్వం. అమాయకులకి లోపల విషయ పరిజ్ఞానం తక్కువగా ఉంటుంది కాబట్టి శరీరం బలంగా ఉంటుంది. మేధావులు పిన్న వయసు నుండే బుర్రలలో టన్నుల కొద్ది సమాచారం నింపుకుంటున్నారు కాబట్టి వాళ్ళ శరీరం బలహీనంగా ఉంటుంది. అమాయకులకి ఎక్కడ జబ్బులు రావు, మేధావులకి విపరీతంగా జబ్బులు వస్తూ ఉంటాయి. కాబట్టి సమాచారం అనేది ఆహారంతో సమానమే. అందుకే జ్ఞానమే ప్రాణం అంటున్నాం, జ్ఞానమే ఆహారం అంటున్నాం, జ్ఞానమే అమృతం అంటున్నాం, జ్ఞానమే ఔషధం అంటున్నాం, జ్ఞానమే సర్వస్వం అంటున్నాం. అయితే అది ఎటువంటి జ్ఞానం కావాలి? జ్ఞానం కూడా మాయ అని జ్ఞానం పట్ల వైరాగ్యాన్ని కలిగించేటటువంటి జ్ఞానం కావాలి. జ్ఞానం పట్ల ఆకర్షణను పెంచే జ్ఞానం ఉండకూడదు, వైరాగ్యాన్ని పెంచే జ్ఞానం ఉండాలి. వైరాగ్యం పెరుగుతుందంటే మనిషి భౌతిక ప్రపంచం నుండి విడిపోతున్నట్లే.
కాబట్టి జ్ఞానం అనేది తప్పనిసరిగా అవసరమే, కానీ ఆ జ్ఞానమే ప్రమాదం. అందున ప్రపంచాన్ని చెడగొట్టేటటువంటి సైన్సు, సాంకేతిక పరిజ్ఞానం కానీ, భౌతిక జ్ఞానం కానీ, మిథ్యా జ్ఞానం కానీ కన్ఫ్యూజన్ పెరుగుతుంది. కన్ఫ్యూజన్ పెరుగుతుందంటే అంతరంగం కలుషితంగా ఉన్నట్లే. అదే బ్రహ్మజ్ఞానం అయితే, ఆత్మజ్ఞానం అయితే కలుషితం కరిగిపోతుంది, స్పష్టత పెరుగుతుంది. జ్ఞానం కూడా మాయా, జ్ఞానం ప్రమాదకరం, జ్ఞానం అవరోధం, సమాచారం అనేది మాయకు ప్రతిరూపం అని తెలుసుకున్నాం అనుకోండి, మనం జ్ఞానాన్ని స్వీకరిస్తూ ఉన్నప్పటికీ దాని పట్ల ఎటువంటి బంధాలు ఏర్పడవు. వాస్తవం అనుకొని ప్రపంచంలో మెలగటం వేరు, మాయ అనుకొని ప్రపంచంలో జీవించటం వేరు. వాస్తవం అనుకుని సమాచారాన్ని సేకరించడం వేరు, మాయని తెలిసి సమాచారాన్ని సేకరించడం వేరు. కాబట్టి జ్ఞాపకశక్తి ఎక్కువగా ఉండటం వల్ల సమాచారపు మోతాదును స్వీకరించే విధానం కూడా పెరుగుతూనే ఉంటుంది. కానీ సమాచారం అంతా మాయాన్ని తెలిసి సమాచారాన్ని సేకరించేటట్లయితే తప్పనిసరిగా స్వేచ్ఛను పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి సమాచారం అనేది అవసరమే, కానీ అదే ప్రమాదకరం. ఎప్పుడైతే భౌతిక ప్రపంచం అంతా మాయకు ప్రతిరూపం, అది మన భ్రమకు, భ్రాంతికి, వెర్రికి, వ్యామోహానికి ప్రతిరూపం అనేటటువంటి భావన కలుగుతుందో మనిషి పరిపూర్ణత్వం వైపుకు మళ్ళుతున్నట్లే. జ్ఞానాన్ని వ్యతిరేకించకూడదు, జ్ఞానం కోసం పరితపించకూడదు. తెలుసుకునేది మొత్తం మాయ అని తెలుసుకోగలగాలి. కాబట్టి జీరో స్టేట్ నుండి కార్యక్రమాల్లో కొనసాగుతున్నప్పుడు వచ్చేది వాస్తవం కాదు, పోయేది కూడా వాస్తవం కాదు. మనం తెలుసుకున్నదంతా, తెలుసుకోబోయేదంతా మాయకు ప్రతిరూపం అనుకున్నప్పుడు మనిషి స్వేచ్ఛ వైపుకు పయనిస్తూ ఉంటాడు. కాబట్టి జ్ఞానం అనేది చాలా ప్రమాదకరం, కానీ అది తప్పనిసరిగా అవసరమే. ఎప్పుడు అవసరం? ప్రాథమికంగా అవసరం. జ్ఞానాన్ని అందించేటటువంటి గురువు కూడా వాస్తవం కాదు. నీ అనుభవమే నీకు గురువు అయినప్పుడు కేవలం సిద్ధాంతాన్ని అందించేటటువంటి గురువుల వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు కదా. గురువు చూపించేటటువంటి భగవంతుడు కూడా బంధమే కదా. కాబట్టి జ్ఞానం, గురువు, భగవంతుడు సైతం కేవలం సమాచారమే. టెర్మినాలజీ మొత్తం కూడా టోటలీ క్రియేటెడ్ బై ద హ్యూమన్ మైండ్. కాబట్టి మనం ఏది తెలుసుకుంటున్నా అది కేవలం భాషే, సమాచారమే, జ్ఞానమే. జ్ఞానం అంతా మాయే. నా ఉచ్చరించే పదాలన్నీ మాయే. ఇవన్నీ మనకు మనంగా సృష్టించుకున్నవే తప్ప వాస్తవం కానే కాదు. అయితే స్థితిని మార్చుకొని జ్ఞానాన్ని అందించగలిగితే అది వాస్తవం అవుతుంది. అంతరంగం నిండుకొండ మాదిరిగా స్వచ్ఛంగా, పవిత్రంగా ఉండి మాట్లాడే ప్రతి మాట మంత్రం అవుతుంది. అది అంతర్వాణి నుండి వస్తుంది. ఆత్మస్థితికి చేరిన తర్వాత మాట్లాడే ప్రతి మాట వేదం అవుతుంది, సత్యం అవుతుంది, మంత్రం అవుతుంది. కాబట్టి మనసు పవిత్రంగా ఉన్నప్పుడు మాట్లాడే ప్రతి మాట మంత్రమే. మనసు కలుషితంగా ఉన్నప్పుడు వేదాలు వల్లించిన ఈ మొత్తం కూడా బూడిదలు పోసిన పన్నీరే. ప్రస్తుతం వేద విజ్ఞానం విపరీతంగా పెరుగుతుంది. అదంతా కూడా మార్పుకు అవరోధమే తప్ప మార్పుకు దోహదం చేసే ప్రసక్తే లేదు. చూసారా మనిషి ఎక్కడ పొరపాటు చేస్తున్నాడు? వేదాలు, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత,
అన్నీ అవపోసన పడినటువంటి వ్యక్తులు ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందే అవకాశమే లేదు. అందుకే పాండిత్యం ముఖ్యం కాదు, ప్రచారం ముఖ్యం కాదు, ఆచరణ చాలా ముఖ్యం. పాండిత్యంలో ఇరుక్కుపోయిన వ్యక్తులకి అనుభవం రాదు. అనుభవం లేకుండా పాండిత్యాన్ని ప్రదర్శించడం ప్రమాదకరం. అందుకే అమాయకులే అదృష్టవంతులు, మేధావులంతా దురదృష్టవంతులు. మేధావులే ఆధ్యాత్మిక మార్గం కోసం పరుగులు తీస్తున్నారు. అమాయకులు కష్టపడి పనిచేసి కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోయి జీవితాన్ని అన్ని విధాలా సద్వినియోగపరుచుకుంటున్నారు. అమాయకులకు జబ్బులు లేవు కాబట్టి వాళ్ళు ఆధ్యాత్మిక మార్గం వైపుకు పరుగులు పెట్టే అవకాశం కూడా లేదు, అవసరం కూడా లేదు. అదే మేధావులను గమనించండి, వీళ్ళు విపరీతంగా పరుగులు తీస్తున్నారు, మరణ భయంతో విలవిల్లాడిపోతున్నారు. బంధాల నుంచి బయటపడాలనే ఉద్దేశంతో బంధాలను ఇంకా పెంచుకుంటున్నారు. ఆ బంధాల వల్ల మనిషి ఏమవుతున్నాడు? పూర్తిగా బలహీనపడుతున్నాడు. ఋషులు అందించినటువంటి వేద విజ్ఞానంలో కనిపించే ఆకారానికి అనుగుణంగా దానికి సంబంధించినటువంటి శబ్దం బయటకు వచ్చింది. ప్రస్తుతం ఆకారం ఒక రకంగా ఉంటుంది, దాని పేరు మరొక రకంగా ఉంటుంది. ఆకారానికి అనుగుణంగా పేరుందనుకోండి, అది సత్యం అవుతుంది. బయట రూపం ఉంటుంది, లోపల నామం ఉంటుంది. బయట ఉన్నటువంటి ఆకారం ఒక రకంగా ఉండి మనం పెట్టేటటువంటి పేరు మరొక రకంగా ఉందంటే అది మంత్రం ఎలా అవుతుంది? మరొక విషయం, జ్ఞానం అనేది ద్వంద్వాలతో కూడి ఉంటుంది. ద్వంద్వాలు వాస్తవం కాదు, మాయకు ప్రతిరూపమే. ద్వంద్వాలు మాయ అయినప్పుడు మనసు కూడా మాయే కదా. మనసు మాయ అయినప్పుడు దాని ద్వారా సృష్టించబడ్డటువంటి జ్ఞానం కానీ భౌతిక జగత్తు కానీ అంతా మాయే కదా. మాయ అని తెలిసినప్పుడు మనిషి స్వేచ్ఛను పొందుతాడు. మాయను వాస్తవంగా భావించేటట్లయితే దానిలో ఇరుక్కొని పోతాడు. కాబట్టి సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడేటట్లయితే నవీన కాలమాన పరిస్థితులలో కూడా మనిషి ఆత్మస్థితికి చేరే అవకాశం ఉంటుంది. మనసును కరిగించే విధానాన్ని అనుసరించాలి తప్ప మనసును బలోపేతం చేసేటటువంటి విధానాలను పొరపాటును కూడా అనుసరించకూడదు. కాబట్టి ఇన్ఫర్మేషన్ ఈజ్ ద మెయిన్ అబ్స్ట్రాక్షన్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్. ట్రాన్స్ఫర్మేషన్ జరగాలంటే ఇన్ఫర్మేషన్ ఉండకూడదు. ఆ ఇన్ఫర్మేషన్ కరిగించాలంటే సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడాలి. ద్వంద్వాలను మాయగా భావించాలి. ద్వంద్వాలే జ్ఞానాన్ని సృష్టిస్తాయి, భిన్నత్వమే జ్ఞానాన్ని సృష్టిస్తుంది. భౌతిక ప్రపంచం అంతా జ్ఞానమయమే, కానీ అది వాస్తవం కాదు కాబట్టి దానికి సంబంధించినటువంటి సమాచారం కూడా వాస్తవం కానే కాదు. కాబట్టి ప్రతి విషయాన్ని గురించి సాంకేతిక పరంగా లోతుగా అధ్యయనం చేయగలగాలి. ఆ విధంగా ఎవరైతే సాంకేతికతను పరిగణనలోనికి తీసుకొని జీవితమే మాయ అనే భావనతో జీవితాన్ని కొనసాగిస్తారో జీవిత సమాచారం అంతా మాయగా అనుభవంలోకి వస్తుంది. జీవితం మాయ అయినప్పుడు సమాజం, ప్రపంచం, ప్రకృతి, విశ్వాలు, అందుకు సంబంధించినటువంటి సంఘటనలు, సన్నివేశాలు, సృష్టి స్థితి లయలు, వస్తువులు, ఆకారాలు, రూపాలు వగైరా వగైరా వంటివన్నీ కూడా వాస్తవం కాదు కదా, మాయకు ప్రతిరూపమే కదా. కాబట్టి సాంకేతికతను ఉపయోగించేటట్లయితే మన విషయాల నుండి బయటపడతాం, జీవితాన్ని తప్పనిసరిగా సద్వినియోగపరుచుకుంటాం. కాబట్టి ఆ దిశగా జీవిత ప్రయాణాన్ని కొనసాగించగలగాలి. ఉన్నదానిని వ్యతిరేకించడం కాదు, లేని దానికోసం ఆరాటపడటం కాదు. ఉన్నది మాయ అని తెలిసినప్పుడు దేనికోసం అన్వేషణ చేయాలి?
సమాచారం కూడా భగవంతుడిలో ఒక భాగం అనుకున్నప్పుడు దాన్ని మనం ఎందుకు వ్యతిరేకిస్తాం? కాబట్టి ఆలోచనలు మాయే, మనసు మాయే, ఇంద్రియాలు మాయే, భౌతిక ప్రపంచం మాయే, జీవితం కూడా మాయే అని తెలిసినప్పటికీ మరో కోణంలో దాన్ని సత్యంగా భావించగలిగితే, భగవంతుడిగా భావించగలిగితే మనిషి అంతరంగం సమూలంగా ఖాళీ అవుతుంది. మనిషి నిండుకుండలాగా ఉంటాడు, సంతృప్తిగా ఉంటాడు, ఆనందంగా ఉంటాడు. ఆ స్థితి నుండి దైనందిన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటే అతడే సాక్షాత్ అవతార పురుషుడు అవుతాడు. అటువంటి మహోన్నతమైన జీవన విధానానికి మీరు నాంది పలుకుతారని సాంకేతిక పరంగా విశ్లేషించుకొని అనుభవం పొందుతారని మనస వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.